తర్వాత స్పందించినటువంటి దాదాపు అన్ని దళిత సంఘాలకు, భోజన సంఘాలకి, కుల సంఘాలకి, మహిళా సంఘాలకి, విద్యా సంఘాలకి, వివిధ ప్రజా సంఘాలకి చాలామంది కాంటాక్ట్లు ఉన్నంత మేరకు ఆ కుటుంబము అన్ని సంఘాలని ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా జస్టిస్ ఫర్ బంటి అని ఒక గ్రూప్ ఉంది, మాలబంటి కుల హత్యకు బలైనటువంటి సంఘంగా 2-3 గ్రూప్స్ ఉన్నాయి. వివిధ ప్రజా సంఘాలకు ఉన్నటువంటి గ్రూప్స్ అన్నీ కూడా కలుపుకొని దాదాపుగా విస్తృతంగానే సమాచారం చేరేసే ప్రయత్నం చేశాము. ఇంకా కొద్దిమంది మిత్రులు మనతో కలుస్తారు. కనుక మనము నిర్ణీత టైం లోపల చేసుకోకపోతే మనం మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి సరైన సమయము మిగలదు. కనుక ఇప్పుడు మనం సభను ప్రారంభించుకున్నట్టయితే దాదాపు కరెక్ట్గా 26 గంటే నెల రోజులు పూర్తయింది. 31 రోజులు అవుతున్నది కృష్ణ మనకి దూరమై. భారతదేశానికి గణతంత్ర భారతదేశంగా ప్రకటించుకొని ఇక్కడ కులం నిషేధించబడిందని, అంటరాంతర నేరమని, ప్రతి నేరానికి శిక్ష ఉంటుందని, బాధితులకు న్యాయం జరుగుతుంది, రక్షణ ఉంటుందని భారత రాజ్యాంగం అది ఏర్పరిచిన చట్టాలు, అనేక రక్షణ చట్టాలు ఏర్పడిన తర్వాత కూడా ఈ 70 ఏళ్ల గణతంత్రం తర్వాత 7-8 దశాబ్దాలు గడిచినా కూడా రాజ్యాంగం అమలు కానీ, స్వతంత్ర భారతదేశంలో మనకు ఇచ్చినటువంటి హక్కులు కానీ వాటిని పూర్తిగా ధిక్కరిస్తూ, హక్కుల హననానికి పాల్పడుతూ, అవే అసమానతలు, అవే వివక్షలు పాటిస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తితోని, అభ్యుదయవాదంతో ముందుకొస్తున్నటువంటి యువతని ప్రాణాలు తీసేటటువంటి విధం, అత్యంత క్రూరంగా హత్య చేసి సమాజం మొత్తం కూడా భయపడే విధంగా, ఇంకెవడు కూడా కులం లేదు, మతం లేదు, వివక్ష లేదు, అందరూ సమానం అనేటటువంటి అభ్యుదయ భావజాలు మాట్లాడకుండా, కులాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయకుండా, కులాంతర మతాంతర ప్రేమలు ఆలోచన చేయకుండా ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి కుల స్ఫూర్తిని కొనసాగించడం కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా కానీ అత్యంత క్రూరంగా అణిచేస్తామని ఈ దేశ బ్రాహ్మణి అగ్రకుల ఆధిపత్య సమాజం, మనువాద సమాజం ఒక సవాలు విసురుతూ వస్తున్నది. ఆ సవాలు ఒక పదునైన వేట కొడవలి రూపంలో తలలు తెగ్గొస్తున్నది. ఇది గత దశాబ్ద కాలంగా తెలంగాణ నేల మీద చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నది. నవయువకులు, యువతరం వెచ్చని నెత్తురు ధారపోస్తున్నటువంటి క్రమం ఉన్నది. ఈ క్రమమంతా జరిగినటువంటి ఈ పరంపరలోనే ఈరోజు పర్లకొండ కృష్ణకు సంబంధించిన హత్యని నేపథ్యంగా మనం ఇక్కడ సమావేశం ఏర్పరచుకున్నాం. ఈ దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి హత్యల పరంపర 100కు దాటి లెక్కకు రాని ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని వందలు జరిగినాయో, ఎన్ని తలలు తెగిపడ్డాయో, ఎంతమంది దేహాలు ఛిద్రమైనయో, ఎంతమంది ఆడపిల్లలు అగ్నికి ఆహుతైనరో, సెక్సువల్ అబ్యూస్కి గురైనరో, కుటుంబ హింసకు బలైనరో, అవన్నీ లెక్కలు తీస్తే అసలు మన దేశ సమాజము ఎంత దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్నదో, ఆడపిల్లల పరిస్థితి కానీ, రాజ్యాంగం మీద నమ్మకంతో, చట్టాల మీద నమ్మకంతో పాలించే పాలకులు రాజ్యాంగ వ్యవస్థల మీద విశ్వాసాన్ని పెట్టి మనకు హక్కులు ఉన్నాయి, వాటిని కాపాడుతారు, మనం నచ్చినట్టుగా ఉండొచ్చు అని ఒక చిన్న భరోసాతోని యువతరం చేస్తున్న ప్రయత్నాల్ని ఎట్లా రక్తసిక్తం చేసారో మనం చూసినాం. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి గత 10 ఏళ్ళుగా వచ్చినటువంటి స్పందన, ఇక్కడ వచ్చిన స్పందన సంఖ్యాపరంగా సంఘాలుగా ఎక్కువ సంఖ్యలోనే మనం తగ్గకుండా వచ్చాము. కానీ దాని ప్రభావం, దానికి తీసుకున్న పోరాట రూపాలు, ప్రతిఘటన రూపాలు, ఆ కుటుంబానికి వచ్చినటువంటి మద్దతు, ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద మనం చేసినటువంటి పోరాట ప్రభావాలు కొంచెం తక్కువ స్థాయిలో కనబడి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ విషయం కదిలొచ్చిన ప్రతి ఒక్క మిత్రులు కూడా అలాగే మాట్లాడారు. కనుక మనం విడివిడిగా ఎవరికి వాళ్ళని వెళ్ళి స్పందించి బాధపడి కన్నీరు గార్చి వాళ్ళని ఓదార్చి వస్తున్నాం. ఈ మొత్తం ఆవేశాలని, మనకున్నట్టు పోరాటాలని కన్సాలిడేట్ చేసుకుని ఒక ఐక్యోద్యమాల ద్వారా
బలమైనటువంటి హంతకుల ముఠాలను కూడా అరెస్ట్ చేయించడం, రాజ్యాంగ వ్యవస్థలకు కూడా వాళ్ళ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పనిచేయించడం, ప్రభుత్వాలు కూడా కదిలొచ్చేటట్టు చేసి బాధిత వర్గానికి ఒక రక్షణ, ఇంకా అలాంటి అనేక మంది పిల్లలు ఆలోచనతో ఉన్న వాళ్ళందరికీ ఒక రక్షణ ఇచ్చే విధంగా జరిగింది. అదన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ మనం పునరావృతం చేసుకొని అంతే బలమైనటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిన అవసరం ఉందని దాదాపుగా మిత్రులు అందరూ అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాల్లోంచే ఈ రోజుగా సమిష్టిగానే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులుగా అందరం కూడా ఈ హత్యను ఎట్లా అర్థం చేసుకుందాం, ఇది మొదటి కాదు, ఇది చాలా చేస్తూ వచ్చాం, కానీ మారుతూ వచ్చినాయి. హత్యకు కారణాలు ఒకటిగా ఉన్నా చంపే విధానం మారుతూ వస్తున్నది, నేరస్తులు తప్పించుకునే క్రమం వస్తున్నది, హంతకులకి మద్దతు పెరుగుతున్నటువంటి సమాజం వచ్చింది. వాళ్ళకు మద్దతుగా మీడియాలో హంతకులను ఇంటర్వ్యూ చేస్తూ బాధితుల మీద బండలేసేటటువంటిది, చనిపోయినటువంటి వాళ్ళ వ్యక్తిత్వాలను హననం చేసేటటువంటి క్రమం కూడా చాలా అధికారికంగా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. సో మనం గమనించిన ఈ అంశాలన్నింటినీ కూడా మనం చర్చించుకొని సమాజం ముందు దీన్ని పెట్టకపోతే అన్యాయంగా చంపబడ్డటువంటి కృష్ణ వ్యక్తిత్వం నాశనం అయిపోతుంది. అందరూ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళారు, భార్గవితో మాట్లాడారు, డేవిడ్తో మాట్లాడారు, వాళ్ళ బావతో, అక్కతో, మిత్రులతో అందరితో మాట్లాడారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నదో, ఎన్ని గొప్ప ఆలోచనలతో ఉన్నారో, తన కుటుంబం గురించి, తన మిత్రుల గురించి ఎన్ని రకాల ప్రణాళికలు వేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారో, వాళ్ళ యొక్క జీవితాన్ని ఎట్లా ముందుకు సాగడం కోసం వాళ్ళు ఎన్ని కలలు కన్నారో అవన్నీ మనం వాళ్ళంతా పంచుకున్నారు. దాన్ని మనం సమాజం ముందు పెట్టినప్పుడు కృష్ణ యొక్క వ్యక్తిత్వాన్ని మనం కాపాడినటువంటి వాళ్ళు అవుతాం. ఇలాంటి హత్య గురైనటువంటి బాధిత కుటుంబాల మీద, బాధితుల మీద జరుగుతున్న దాడి, ఇంకా ఆడపిల్లల మీద అయితే అమృత కావచ్చు, ఈరోజు భార్గవి కావచ్చు, గతంలో జరిగినటువంటి అనేక మంది అమ్మాయిలు, బాధిత మహిళలు ట్రోలింగ్ పేరు మీద పచ్చిగా వాళ్ళ మీద వాళ్ళ దేహాల మీదే దాడి చేసినట్టు, వాళ్ళ మానాల మీద దాడి చేయడం, వ్యక్తిత్వాల మీద దాడి చేయడం, ఇంత క్రూరమైనటువంటి సమాజం ఎవడో వెకిలి వెధవ చేసింది కాదు, ఒక వ్యవస్థగతంగానే అది జరుగుతున్నది. దీన్ని మనం అంతే బలంగా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఒకరొక్కరుగా తమ అభిప్రాయాలు కనుక చెప్పినట్టయితే అందరి అభిప్రాయాలు కన్సల్ట్ చేసుకొని, ఇక్కడ కుటుంబం వచ్చింది, వాళ్ళ మిత్రులు వచ్చినారు, అందరి అభిప్రాయాలు తీసుకొని మనం ఒక సమిష్టి నిర్ణయానికి కనుక వచ్చినట్టయితే ఇట్లాంటి వాటిని ఆపడానికి ఒక్కసారిగా మనం నివారిస్తామా లేదా కానీ నిలువరించే ప్రయత్నం అయితే చాలా బలంగా జరగాలనేటువంటి ఒక ఆకాంక్షతోనే అందరం ఇక్కడ మనం సమావేశమైనాం. ఇక్కడి నుంచే పోలీస్ వ్యవస్థకు కానీ, ఇక్కడి నుంచే రాజ్యాంగ వ్యవస్థకు కానీ, ఇక్కడి నుంచే రెవెన్యూ వ్యవస్థకు కానీ, ఇక్కడి నుంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఎందుకంటే ఈ వ్యవస్థ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మద్దతు ఉన్నది, ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ నుంచి మద్దతు ఉన్నది, రెవెన్యూ పోలీస్ వ్యవస్థ నుంచి మద్దతు ఉన్నది, అనాధికారికంగా అగ్రకులోన్మాద శక్తుల నుంచి మద్దతు ఉన్నది. ఇవన్నిటిని మనం ఒకసారి మాట్లాడుకుందాం. కనుక ఒకరొక్కరుగా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నాం.